వినీల్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి అమరావతి నిర్మాణాలు, బహుశా మీరు అక్కడ ఉంటారు, మీరు చూస్తుంటారు, మరి అమరావతికి సంబంధించినటువంటి అంశాలు, మరి అమరావతికి సంబంధించి ఒక స్క్వేర్ ఫీట్కి సంబంధించి ఇంత రేట్ అవుతుంది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏంటి నిజంగా అంత రేట్ అవుతుందా? ఎట్ ది సేమ్ టైం ఋషికొండను కూడా దీనికి ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాట్లాడిన తర్వాత మీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఏమంటారు మేడం? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. నాకు రాజుగారు, జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ప్రెస్ మీట్ కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని డామోక్లీస్ స్వార్డ్ అని మనం వినే ఉంటామండి. మనందరికీ తెలిసింది కూడా. అంటే అది ఇలా తలకిందులుగా వేలాడుతూ ఉంటది. అదే ఏ నిమిషంలో అయినా కూడా తలపైన పడే ప్రమాదం ఉంది ఆ ఆయుధం అనేది మనందరికీ తెలిసింది. దాన్ని డామోక్లీస్ అని చెప్పి అని అంటాం. జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ముఖ్యంగా అమరావతి మీద ఆయనని అభివర్ణించే విధానం ఏంటంటే డామోక్లీస్ స్వార్డ్ ఆయన. ఎందుకంటేనండి, మొన్న వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడతారు, అది నదీ పరివాహక ప్రాంతం, దాంట్లో ముప్పు ఉంది, తీసుకెళ్లి దానికి అన్ని కోట్ల రూపాయలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్ జనరల్ నాలెడ్జ్ లేకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఓ పార్టీకి అధ్యక్షుగా ఉన్నాడు, మళ్ళీ నేను మాజీ సీఎం ని, వై నాట్ 175 అని మాట్లాడే వ్యక్తి ఇతను. అరే, మన దేశంలోనే చూసుకుంటే 8 రాష్ట్రాల్లో 8 రాజధానులు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. అండ్ ఇంకోటండి, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మరి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పేపర్లో కొట్టేయకుండా చదివి పాస్ అయితే కనీసం జనరల్ నాలెడ్జ్ ఉండేదేమో, అది లేదు ఆయనకి. రివర్ బేసిన్ కి, రివర్ షోర్ కి, అలానే రివర్ బెడ్ కి డిఫరెన్స్ కూడా ఆయనకి తెలియట్లేదు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. వస్తున్నారు 5 సంవత్సరాల నుంచి అంటే ఈ డిఫరెన్స్ తెలియని వ్యక్తి చేసుకున్నావా అని మా మీద మాకే రేట్ల గురించి మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు ఓకే మేడం, సబ్జెక్ట్ మాట్లాడాలి ప్లీజ్. మేడం సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ వచ్చేది. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మేడం సబ్జెక్ట్ మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు, నేను మాట్లాడుతున్నా ప్లీజ్. మేడం సబ్జెక్ట్ మాట్లాడండి, అవన్నీ వద్దు మనకు, సబ్జెక్ట్ రండి. సో నిన్న నారాయణ గారు ఏమన్నారంటే, క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేది మేము 42,000 ఫీట్స్ లో నిర్మాణం జరుగుతుంది, దానికి 103 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి మాట్లాడంగానే మళ్ళీ వచ్చేసారు వైసీపీ పేటీఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వచ్చేసి. మేడం ఇప్పుడు